నమస్తే విహారీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎం వైఎస్ జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణాలను పంపిణీ. సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ. అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లవర్ షోకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం నివాసంలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ గ్రూప్ వైస్ చైర్మన్ తమ ప్రతినిధులతో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు అవుతామన్నారు. అలాగే తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు, కొమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఫ్లవర్ షోకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అద్భుతమైన మరియు రంగురంగుల ఫ్లవర్ షోను ప్రధానమంత్రి ఒక రౌండ్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11/1/2024 తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు మరియు వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి, ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో. కానీ నా కళ్ళ ఎదుట ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది. అప్పు కావాలి అని అంటే, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే, ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే 1000 రూపాయలు ఇచ్చేసరికి ఒక 100 రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి 1000 రూపాయలు మళ్ళీ వడ్డీ, మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. అంటే దాదాపు 10 రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా
దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడాల. కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే, మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్ లేక్ తీసుకొని 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు 8వ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం చెరువుల్లో చేప పిల్లలు విడుదల. ఎంపీపీ లతా బాలాజీ నాయుడు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం పరిధిలోని కృష్ణాపురం జలాశయం మరియు అనుబంధ చెరువుల్లో PMMSY పథకం ద్వారా మత్స్య సహకారుల సంఘముల పరిధిలో ఉన్న చెరువులలో చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టారు. కృష్ణాపురం డ్యాంలో చేప పిల్లలను వదిలిన ఎంపీపీ లతా బాలాజీ నాయుడు కార్వేటి నగరం మండలంలోని కృష్ణాపురం జలాశయంలో బుధవారం సాయంత్రం ఎంపీపీ లతా బాలాజీల ఆధ్వర్యంలో మత్స్యశాఖ ఫిష్ డెవలప్మెంట్ అధికారి రామ్మోహన్ రావు, వారి సిబ్బంది మరియు సచివాలయ సిబ్బందితో కలిసి 12,000 చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ లతా బాలాజీ మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికై ప్రభుత్వం PMMSY పథకంతో చేప పిల్లలను చెరువుల్లో విడవడంతో వారి జీవనోపాధికి దోహదపడుతుందన్నారు.
నువ్వు తీసుకున్నావు బా ఇది నేను తీసుకున్నాను మైకేల్ అటు వచ్చే మైకేల్ బ్యానర్ ఇప్పుడు చేయదేనా ఇల్లి అక్కించి తీసి మనకి ఇప్పుడు ఇట్లా ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ చూడండి సార్ కొంచెం సార్ మీరు ఓకే కవర్ అవుతుంది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని ఎంపీపీ లతా బాలాజీ మరియు సర్పంచ్ ధనుంజయ వర్మ ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపీడీఓ మోహన మురళి, పంచాయతీ కార్యదర్శి మణి పర్యవేక్షణలో వ్యాయామ ఉపాధ్యాయులు మాండవ్య, మురళి, కృష్ణంరాజు, తిరుమలరాజు క్రీడాకారులను వాలీబాల్, కబడ్డీ పోటీలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లతా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా యువతను ఉన్నత స్థాయి పోటీలలో పాల్గొని రాష్ట్రానికి గుర్తింపు తేవాలని, ఈ క్రీడలలో మండల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా స్థాయికి పోటీపడి గెలుపొందవలసి ఉంటుందని ఎంపీడీఓ మోహన మురళి తెలియజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు దండకారణ్య విమోచన సమితి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో దండకారణ్యం విమోచన సమితి డిఎల్ఓ ఆధ్వర్యంలో అరకు పార్లమెంట్ ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ రంగప్రవేశం చేసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు దండకారణ్య విమోచన సమితి వ్యవస్థాపకులు చెండా ఏరియా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పాడేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు గిరిజనుల పక్షాన పోరాటం చేయకపోవడంతో రాజకీయ రంగప్రవేశం చేసినట్లు పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలను రాజకీయ పార్టీలు కాలరాస్తున్నాయని, గిరిజన ప్రజాప్రతినిధులు పార్టీ అధినాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి అలసిపోయి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజన ప్రజలంతా తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఆంధ్ర, ఒరిస్సా ప్రజలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంజిత్, సంతకుమారి, చిన్ని తదితరులు పాల్గొన్నారు. దండకారణ్య విమోచన సమితి యొక్క పాత్రను తెలియచేయటం కొరకు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అలాగే శాసనసభ్యుల్ని కూడా దండకారణ్య విమోచన సమితి తరఫున ఎన్నికల బరిలో మేము దింపాలని దండకారణ్య విమోచన సమితి తీర్మానం జాతీయ ఎగ్జిక్యూటివ్ బాడీ తీర్మానం చేయటం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ పత్రికాముఖంగా ఈ దినం తెలియజేసి రాజకీయాల్లోకి దిగుతుంది. త్వరలోనే దండకారణ్య విమోచన సమితి ఒక రాజకీయ పార్టీని, జాతీయ రాజకీయ పార్టీని బహుశా ఈ నెల 3వ వారంలో దాన్ని మేము ప్రకటిస్తాము. వాటికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా అది పూర్తి చేయటం జరిగింది. కనుక ఆదివాసీ ప్రజానీకం అన్ని వర్గాల వారు కూడా
దండకారణ్య విమోచన సమితి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. పాడేరు శాసనసభ నియోజకవర్గానికి కిల్లో రాణిని మేము ప్రపోజ్ చేస్తున్నాము. కనుక అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చెండయేలి అనేటటువంటి నేను, పాడేరు నియోజకవర్గంలో కిల్లో రాణి అభ్యర్థిత్వాన్ని మేము ప్రతిపాదిస్తున్నాము. కనుక మీడియా మిత్రులందరూ కూడా ఈ ఆదివాసీ ఉద్యమ పోరాటానికి, రాజకీయ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని మేము వినయపూర్వకంగా మీకు కోరుకుంటున్నాము. టంగుటూరు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా టంగుటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన శ్రీ వినాయక క్రికెట్ టోర్నమెంట్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నందులూరు ఎంపీపీ శ్రీ మేడా విజయభాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నందులూరు మండల పార్టీ కన్వీనర్ అన్నం నాగేంద్రమూర్తి, టంగుటూరు సర్పంచ్ షేక్ మైసుద్దీన్, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షావలి, మంచా ఫణీంద్ర, షేక్ అబ్దుల్ కలాం, సుబ్బరాజు, నీనిగా నాగభూషణం, షేక్ సలాహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు పనులను నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ బుధవారం ప్రారంభించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 15వ వార్డు, 16వ వార్డు, 21వ వార్డులతో సిమెంట్ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, 15వ వార్డు కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లిదొర, 16వ వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, 21వ వార్డు కౌన్సిలర్ వినీలా చైతన్య, స్టేట్ అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకశివ, మున్సిపాలిటీ జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గత 3 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న గంజాయి కేసును ఛేదించిన జగ్గంపేట పోలీసులు తప్పించుకొని తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్లను ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర చేపట్టిన పోలీసుల వాహన తనిఖీలో జగ్గంపేట సిఐ ఎక్స్ లక్ష్మణరావుకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు కిర్లంపూడి ఎస్ఐ పి ఉమామహేశ్వరరావు వారి సిబ్బందితో చేపట్టిన వాహన తనిఖీలో మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా 2021లో క్రైమ్ నెంబర్ 2004 కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసులో ముద్దాయిలుగా గుర్తించిన పోలీసులు కేసులో మొదటి ముద్దాయి అయిన హనుమాన్ మోహిత్ మరియు అతని స్నేహితులైన అతుల్ ఓంకార్, సంజయ్ సమీర్, ఉమేష్ 2021 డిసెంబర్ నెలలో గంజాయి వ్యాపారం నిమిత్తం స్కార్పియో కారులో 152 గంజాయి ప్యాకెట్లు మొత్తం 750 కేజీల గంజాయిని మహారాష్ట్ర తీసుకెళ్తున్నట్లు నిర్ధారించిన పోలీసులు. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం ఒక స్కార్పియో వెహికల్తో మన కామరాడు విలేజ్ వద్ద 750 కేజీల గంజాయి కామరాడు కాలువన వదిలేసి స్కార్పియో ప్రాపర్టీతో వదిలేసి పారిపోయినటువంటి కేసు. ఆ టైంలో కిల్లంపూడి ఎస్ఐగా తిరుపతిరావు గారు ఉన్నారు. ఆ టైంలో కేసు కట్టారు. ఆ కేసుని 3 సంవత్సరాల నుంచి మేము ఛేదిస్తూ ఉండగా మా యొక్క ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు మా యొక్క ఎస్డిఓ రత్నకుమారి మేడం గారి యొక్క ఆదేశాల అనుసారం ఆ కేసులో అయినటువంటి ముద్దాయిల్ని గుర్తించడానికి మేము ఎఫర్ట్స్ చేయగా ఈ యొక్క ఐటీ కోర్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న అనగా 9/1/2024 సాయంత్రం 4 గంటలకి కిల్లంపూడి కృష్ణవరం టోల్ దగ్గర ఉండగా ఒక 2 వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు మాకు అడ్వాన్స్గా రాబడిన సమాచారం ప్రకారం మేము ఐడెంటిఫై చేసుకుంటే ఒక 2 వ్యక్తులు మాకు తెలిసారు. వాళ్ళు క్యాచ్ చేయగా వాళ్ళు బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు.
వారిని విచారించి వారిని అదుపులో తీసుకుని విచారించగా ఈ యొక్క కిల్లంపూడికి సంబంధించినటువంటి స్కార్పియో కార్తో ప్రాపర్టీ వదిలేసినటువంటి కేసు తాలూకా ముద్దాయిలని చెప్పి గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకుని విచారించగా తెలిసిన విషయాలు ఏంటంటే వీరు యొక్క భార్య పేరు మీద ఉండడంతో మేము అప్పటి నుంచి అది వెరిఫై చేస్తూ ఉండగా మొన్న కిల్లా రెస్టారెంట్ టోల్గేట్ దగ్గరికి వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక జ్ఞానంతో వాళ్ళకి క్యాచ్ చేసి మొత్తం దీంట్లో 5 ముద్దాయిలు 2 ముద్దాయిలు అరెస్ట్ చేశాము. వారి పేర్లు హనుమాన్ శుక్లా మెహతే, ఇతను అమరావతి డిస్టిక్ మహారాష్ట్రకు చెందినవాడు. అదేవిధంగా సమీర్ సుధాకర్ గార్బాన్, వీడు స్కార్పియోతో ఉన్నటువంటి డ్రైవరు, వీడు కూడా అదే అమరావతి డిస్టిక్ చెందినటువంటి మహారాష్ట్ర చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరిని నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ స్కార్పియో ప్రజలు ఇంకా 3 ముద్దాయిలు ఉన్నారు. వీరి మీద ఎవరైతే ఎవరిని ఉన్నాడో ఇతని మీద గత 2021 సంవత్సరం 5వ నెలలో మన చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒకటి, కొండ పోలీస్ స్టేషన్ ఛత్తీస్గఢ్లో ఒకటి, అదేవిధంగా మోటు అని చెప్పి ఒడిశా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ పోలీస్ చెక్ పోస్టులు కొట్టుకుంటూ పోలీసుల మీద ఆపినటువంటి పోలీస్ చెక్ పోస్టులను గుద్దుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఒక 3 307 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా రిజిస్టర్ అయినవి. మోతుగూడెంలో ఒకటి, కొండ పోలీస్ స్టేషన్ ఒకటి, మోటు పోలీస్ స్టేషన్ ఒకటి, 3 స్టేట్లు బోర్డర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో ఇతన్ని ఎవరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇతను కంట్రోల్ అవ్వకపోతే ఫైరింగ్ చేసి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఫైరింగ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంజరీస్ అయితే ఆ కేసు ఒకటి పెండింగ్ ఉంది. అది కాక ఇప్పుడు మన దగ్గర ఈ పిఠాపురంలో ఒక కేసు, మన కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. ఇతను అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టు ముందు ఈరోజు పిటిషన్ చేయడం జరిగింది. గతంలో రికవరీ చేసినటువంటి వెహికల్ స్కార్పియో ప్లస్ 750 కేజీల గాంజాయి రికవరీ చేయబడింది. ఇంకా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేయాల్సి ఉంది. వారు కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం, ఎస్డిపి ఆదేశాల ప్రకారం టీం ఫామ్ చేసి వాళ్ళ కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. నాటుసారా స్థావరాలపై సెబ్ సిఐ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు. కాకినాడ జిల్లా ఎస్పీపీ సతీష్ కుమార్ ఆదేశాల ప్రకారం స్థానిక ఎస్ఏబీ ప్రతిపాడు పరిధిలో గల ప్రతిపాడు, కిర్లంపూడి మండలాల్లో విస్తృతంగా దాడులు చేసి పెద్దపాలెం గ్రామంలో అటవీ ప్రాంతంలో నాటుసారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల పులిసిన బెల్లపు మూటను ధ్వంసం చేసి 30 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకుని ఎదురు అప్పన్న దొర అలియాస్ వీరబాబు అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని, అలాగే కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో గుబ్బల ఆదినారాయణ అను వ్యక్తిని 15 లీటర్ల నాటుసారాయితో అదుపులోకి తీసుకుని ప్రతిపాడు గ్రామం నాటుసారాయి గంజాయి నిర్మూలనకు పరివర్తన 2.0 కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి నిర్వహించామని ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 10/1/2024 తేదీ కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి సతీష్ కుమార్ గారి ఆదేశాల ప్రకారము ప్రతిపాడు మండలం పెద్దపాలెం గ్రామంలో స్థానిక ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ అని నేను, మా ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు, అలాగే మా ఏడి గారు కృష్ణార్జున, రాంబాబు, కానిస్టేబుల్ అందరం కలిపి ఈ అటవీ ప్రాంతంలో ఈ విధంగా దాడులు చేయడం జరుగుతుంది. ఇక్కడ పులుసిన బెల్లపూట ఉన్నాయి, అట్లాగే నాటు సారాయిని కూడా కనుక్కోవడం జరిగింది. ఇది ఎవరనేది మేము దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని తెలియపరుస్తున్నాము. ఇది తీసి మొత్తం అంతా కూడా కొట్టేసేయండి. కట్టేది ఈ విధంగా మరి డ్రమ్ములు వంపిన ఓట్లు వంపిన డ్రమ్ముల్ని, అలాగే నాటు సారాయిని, ఈ పొయ్యిని కూడా మీరు చూపించడం జరుగుతుంది. ఆ డ్రమ్ములు నరికేసేయండి. చాలండి, ఇదే కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్ద సంఖ్యలపూడి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే టొబాకో, కైని, పంపురాకు, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వారు విద్యార్థుల చేత ర్యాలీగా నిర్వహించి యువతకు, గ్రామ పెద్దలకు ఆదర్శంగా నిలిచారు.
నా పేరు ముంగారు త్రిమూర్తులు, ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెదశంకర్లపూడి, ప్రతిపాడు నియోజకవర్గం. మరి ఈరోజు మేము పిల్లలతో పాటు ర్యాలీగా పొగాకుపై వచ్చేటువంటి అనర్థాలని వివరిస్తూ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పాఠశాలలో టొబాకో ఫ్రీ అనేటువంటి కాంపౌండ్ను కూడా మేము ఆవరణలో పెయింట్ చేయడం జరిగింది. పొగాకు యొక్క అనర్థాల గురించి పిల్లలకు వివరిస్తూ ఆరోగ్యానికి పొగాకు అనేటువంటి చాలా అనర్థము, దానివల్ల క్యాన్సరు, ఊపిరితిత్తులు మొదలైనటువంటి వ్యాధులు ప్రబలి మానవ జీవితానికి లేకపోతే ఆ కుటుంబంలో సమస్యలకు కారణం అవుతుంది. అందువల్ల ఈ పొగాకు వల్ల వాడకం వల్ల నష్టాన్ని ప్రజలకు వివరించి చైతన్యపరచాలని ఈ కార్యక్రమం యొక్క మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. పొగాకు నిషేధిద్దాం. పొగాకుతో ఆరోగ్యానికి ముప్పు. పొగాకుతో ఆరోగ్యానికి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మనకున్న వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలని శాసనమండలి సభ్యుడు అనంత ఉదయభాస్కర్ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన ఏలేశ్వరం మండల లింగపర్తిలో వరపుల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలకు పార్టీ శ్రేణులపై విధంగా దిశానిర్దేశం చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యుడు గెలుపునకు కృషి చేసిన తనకి గత 4.5 ఏళ్ల కాలంలో ఆయన వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలియజేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వతపై జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వేల ద్వారా అధిష్టానం అసలు విషయం తెలుసుకున్నారు. కాబట్టే ప్రతిపాడు నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా తనని ముఖ్యమంత్రి నియమించారని వరపుల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే యొక్క నియంతృత్వాన్ని 4 మండలాల ప్రజలు బాహాటంగానే ఎక్కడికక్కడ ఎండకట్టడం జరుగుతుందని, కాకపోతే తాను ఆ విధంగా నడుచుకోబోరని కార్యకర్తలకు వరపుల హామీ ఇచ్చారు. కష్టపడేవాళ్ళు దాంట్లో ఎక్కడ కూడా సొంత ప్రయత్నాలు ఏమీ ఉండవు. అల్టిమేట్గా మనం ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలుపొందాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మనం అందరం మనసా వాచో కోరుకుంటాం. సహజంగా దాంట్లో భాగంగానే ఇవాళ సర్వేలను బట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాంగిల్లో చూసారో మొత్తం వరపుల సుబ్బారావు గారికి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరిశీలనలతో ప్రకటిస్తారు. ఏదో ఆ సమస్యగా ఏదో కంగారులో చేసిన పని కాదు. సుదీర్ఘంగా ఆయన ఇదే కాదు, రాష్ట్రం అంతా సుదీర్ఘంగా గొడపాత పట్టి అన్ని ఒక సర్వేలు కాదు, ఒక 5-6 సర్వేలు డిఫరెంట్ యాంగిల్లో తీసుకుని అవన్నీ కూడా ఆయన పరిశీలించి ఏది మంచి ఏది చెడ్డ అని ఆలోచన చేసే ప్రకటిస్తా ఉన్నారు. దయచేసి ఈయన ప్రకటించారు. ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ మన సిక్కిం ఎమ్మెల్యే మనమందరం నెగ్గించుకునే ఎమ్మెల్యే. దయచేసి ఆయన గురించి ఎక్కడక్కడ కామెంట్ చేయొద్దు. ఆయన మన పార్టీ ఎమ్మెల్యే, మన నెగ్గించుకునే ఎమ్మెల్యే. ఆయన సహకారం కూడా అడుగుతాం, చేస్తారని కూడా భావిస్తా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా జరిగిపోయిన దాని గురించి ఎవరు మనం ఎక్కడ కూడా డిస్కషన్ వద్దు. మనం ఏం చెయ్యాలి, తక్కువ షార్ట్ టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే సుబ్బారావు గారు చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు. అన్ని ఇంచుమించుగా ఆయనకి ప్రత్యేకంగా చెప్పడం ప్రతి అణువుని కూడా ఆయనకి అవగాహన ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చినాయి, రకరకాల మార్పులు వచ్చినాయి. అవన్నీ కూడా ఎలాగ అధిగమించాలి, ఏ రకంగా మనం ఓటర్ దగ్గర చేరాలి, ఏ రకంగా మనం ఓటు గెయిన్ చేసుకోవాలి అని ఖచ్చితంగా మనం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు వేయించదగ్గవాళ్ళు. మీరందరూ కూడా ఎన్ని ఓట్లు మనం గెయిన్ చేయగలిగితే ఆ ఓట్లు ఏ రకంగా గెయిన్ చేయాలి, ఏ రకంగా వేయాలని దాని మీద పూర్తిగా దృష్టి పెట్టండి. మనకి ఎన్నికల్లో నెగ్గడమే మనకు ప్రామాణికం. మనకి రకరకాలు ఉంటాయి, గ్రామ స్థాయిలో రాజకీయాలు ఉంటాయి. మనకి సహజంగా చూస్తూ ఉంటాం. ఏమనంటే మన రాజకీయాల్లో పోయేటోడికి ఇప్పుడు ఎప్పటి నుంచో సుబ్బారావు కూడా తిరిగి ఎలా ఉంటారు, వాళ్ళు గతంలో సైలెంట్ అయిపోయి ఉండొచ్చు, అక్కడ ఎవరో ఇంకో వేరే వ్యక్తి యాక్టివ్గా తిరుగుతూ ఉండొచ్చు, వాళ్ళు ఏదో అప్పుడే ఎమ్మెల్యే గారు ఏమైనా ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. అలాగని అతన్ని కుదరదు అని కొంతమంది ఆ విలేజ్లో అంటారు. కానీ నా అభిప్రాయం మాత్రమే ఇది. అది ఏది మంచిదన్నా మీకు నా అభిప్రాయం ఏంటంటే ఎక్కడ కూడా ఎవరన్నా అల్టిమేట్గా
వారు ఎవరో వర్గమా ఇంకో వర్గమా మనకు అనవసరం. అల్టిమేట్గా మన పార్టీ నాయకుడా కార్యకర్త కాదా అయితే మాత్రం మనం ఎక్కడో స్టెప్ తగ్గన్నా వాళ్ళందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరి మీద మీ అందరి మీద ఉంది. ఇందాక చెప్పాను కదా జగన్ గారి సామెత, మూడంటూ తల మీద మూడు వేసుకోవడానికి జుట్టు అంటూ ఉంటే మనం ఎప్పుడైనా మూడు వేసుకోవచ్చు. ముందు ఇక్కడ ఎమ్మెల్యే నెగ్గించుకోవాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. నెగ్గేస్తాం మనం ఏదైనా నెగ్గేస్తాం, అతి విశ్వాసం అయితే వద్దు. మనం ప్రతి ఒక్క ఓటు కూడా మనకు చాలా విలువైంది. నా వరకు వచ్చి అల్టిమేట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, దాంట్లో ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. ఇలా అనౌన్స్ చేసింది ఇంకోలో కాదు, పార్టీ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఆయన్ని చూసి ఆయన సొంత కొన మీద ప్రెస్ మీట్ ఇచ్చారు. దాంట్లో ఇంకా ఎవరికి డీవియేషన్ లేదు. ఎక్కడ మన కార్యకర్తలు ఇంకా ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళు మరి తెలివైనవరో లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎవరో నేను ఇంకోటి చెప్పింది కాదు కదా, రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేయడం కూడా ఆయన చాలా నిబద్ధతగా, నాకు తెలుసు అది దగ్గర నుంచి చూశాను. ఇంచుమించుగా సంవత్సరాలు బట్టే కుస్తీ పడతా ఉన్నాడు. సంవత్సరాలు బట్టే ఏదైతే ఇదే కాదు ఇంకా అనౌన్స్ చేస్తారు. సుమారుగా 60 సీట్ల వరకు ఇలాగే మారుస్తారు ఈ రాష్ట్రంలో మొత్తం మీద. రేపు ఎల్లుండి మూడు లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. దాంట్లో చాలా మంది అనుకోవచ్చు ఏంటి ఇలా మారుస్తున్నారు ఏమవుతాయని, అంటే పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే. ఎందుకంటే ఉన్న వాళ్ళ మీద ఇంకా బెటర్ అనిపిస్తే బెటర్గా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రావడం ఎంత ముఖ్యమో మన స్థాయిలో మనం ఎవరి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం అంతే ముఖ్యం. ఎందుకంటే మీరు గడిచిన కాలంలో చూశారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇంకా మన ప్రభుత్వం చూడాలంటే మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఏదో పైన జరుగుతుండదు చెప్ప మనం ఎక్కడ కూడా కింద స్థాయిలో నాయకులు కానీ మన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎక్కడ హెరాస్మెంట్ చేయలేము మనం. ఇదే పొజిషన్ లో తెలుగుదేశం ఉంటే ఏ రకంగా చేసేవారో గతంలో మనం చూసాం, మనం అనుభవించాం. మన పార్టీ కార్యకర్త అని చెప్తే ఆడికి పెన్షన్ అనే పరిస్థితి, మన పార్టీ కార్యకర్త అంటే ఆడికి ఏ పని అవ్వని పరిస్థితి, అది దౌర్భాగ్య పరిస్థితులు మనం గడిచిన కాలంలో చూసాం. మనం చాలా అవమానాలు పడ్డాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఇక్కడ మన అధికారం వచ్చిన తర్వాత ఇంకా మనకి మనందరం కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ ఎందుకు మనం రీచ్ కాకపోవచ్చు తర్వాత సంగతి. కానీ అల్టిమేట్ గా ఇక్కడ మనం ఇంటి పరిస్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపొందాలి. ఆ దిశగా మనం ఎవరి స్థాయిలో వాళ్ళు మనం ఏం చేయగలిగితే చేయడం. దయచేసి ఇప్పుడు కొంచెం ఇక్కడ ప్రతిభా నిజంలో కొంచెం మీ అందరికీ తెలుసు కొంచెం గజిబిజిగా ఉంది. అంటే కొంచెం ఇప్పుడు సుబ్బారావుకి అనౌన్స్ చేయడం కొంచెం సెట్ అవుతుంది, కొంచెం ఎన్నే అవుతుంది కదా, కొంచెం కొన్ని రోజులు పడుతుంది. కానీ గ్రామ స్థాయిలో మీరు కూడా కొంచెం పట్టుదల పోకుండా వాళ్ళ గతంలో ఎవరితో తిరిగినా ఏం చేసినా అయితే ఆడితో క్లోజ్ గా తిరిగాడు లేదా వీటితో క్లోజ్ గా తిరిగితే ఆ రోజు నన్ను పట్టించుకోలేదు అని విడదీయకుండా ఎంతమంది మనం కలుపుకుని పోవాలని నా పర్సనల్ అభిప్రాయం. దయచేసి ఆ దిశగా మీరు అందరూ అడుగులని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.